మొన్న జేఎన్టీయూజీవి 2-2 బీటెక్ రిజల్ట్ ఒకరోజు రిలీజ్ చేసింది. వెంటనే నెక్స్ట్ డే 3-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈజీ ఐ పాస్, టఫ్ బట్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. సో పోల్ చేశారు. ఆ పోల్ పర్సంటేజ్ ప్రకారం కానివ్వండి, వీళ్ళు కామెంట్లు ఇచ్చిన దాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం కానీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది. మరి ఈ 2131 బీటెక్, 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి, ఇవి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వాటి పేపర్ వాల్యుయేషన్ కూడా ఇలాగే జరుగుతుందా, వీటి గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, మీరు ఇక్కడ పోల్ చూడండి. 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పెడితే 57% మంది ఈజీ ఐ పాస్డ్ అని, 18% మంది ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి పెట్టారు. మిగతా వాళ్ళు టఫ్, మీడియం అని పెట్టారు. అయితే పర్సనల్గా నాకు స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే, ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా టఫ్గా జరిగిందండి అని చెప్పేసి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, జేఎన్టీయూకేతో పోలిస్తే జేఎన్టీయూజీవి ఏమో 4-1 బాగా ఈజీ జరుగుతుందండి. ఇక 3-2 వచ్చేసరికి ఏంటంటే, ఇక అది డిపెండ్స్ ఇక, ఓకేనా. మరి అది కొత్తగా ఫామ్ అయింది కాబట్టి మరి స్టూడెంట్స్ అప్పుడే దానితో ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజీకి ట్రాన్స్ఫర్ ఉండటం వల్ల, పద్ధతులు వేరవటం వల్ల రాయటం తెలియక అలా ఉండొచ్చు. ఈ 4-1కి వచ్చేప్పటికి రాయటం ఎలా తెలుసుకొని పాస్ అవ్వడం వల్ల పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంది అనిపించి ఉండొచ్చు. మొత్తానికైతే మొన్న మధ్య వచ్చింది కాబట్టి ఇది టైం పడుతుంది. సో అది పక్కన పెడితే 3-2 అలా జరిగింది కదా. ఇక 3-1-2-1 పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఒకవేళ అయిపోయినా కూడా నాకు తెలిసి 20-21 అయితే రావు. యోగా డే కాబట్టి వీళ్ళు కాలేజీలో ఏదో ప్రోగ్రామ్ సెట్ చేస్తారు. గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా సెట్ చేస్తారు, అప్పుడు రావు. సో ఇక ఈ 2131 బీటెక్లో R23, R20, R19, R16 వాళ్ళు ఉన్నారు కదా. థర్డ్ ఇయర్లోనేమో R20 నుంచి ఉన్నారు, సెకండ్ ఇయర్లో R23 నుంచి ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ ఏమన్నా రిలీజ్ చేసేదానికి ఛాన్స్. ఏదేమైనప్పటికీ ఈ మంత్ ఎండింగ్కి 2131 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతాయి. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే, పేపర్ వాల్యుయేషన్ అయితే మీరు జేఎన్టీయూజీవీది అయితే ఈ సెమిస్టర్స్ పెద్దగా హోప్స్ పెట్టుకోవద్దు. మీరు రాస్తేనే హోప్స్ పెట్టుకోండి, లేకపోతే మాత్రం లేదు. నేను చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో. సో మంచి కంటెంట్ రిప్రజెంట్ చేస్తే మాత్రం మీరు పాస్ అవుతారు. అది ఒక్కటి చెప్పగలను. అంతకుమించి చెప్పడానికి కూడా డేటా అంత ఇదిగా ఉండదు మనకి, ఎందుకంటే కొత్తగా ఫామ్ అయింది కాబట్టి. ఇక ఆ తర్వాత 1112 బీటెక్ వచ్చేసరికి ఇవాళ ఒకటి అయిపోతుంది, 20th, 18th ఒకటి అయిపోయింది. పేపర్ వాల్యుయేషన్ అయితే ప్యారల్గానే స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి జూలై ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. జూలై సెకండ్ వీక్లో మీకు రిజల్ట్స్ వస్తాయి. అయితే ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే, అది R23 అయినా, R20 అయినా, R19 అయినా, R16 అయినా పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్గానే ఉంటుందండి. మీరు కంటెంట్ రిప్రజెంట్ చేస్తేనే పాస్ అవుతారు. ఎందుకంటే బేసిక్స్ వాళ్ళు ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి, అది కూడా యూనివర్సిటీలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే పాస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దరిద్రంగా రాస్తే, మంచిగా రాస్తే మాత్రం మీ మంచి స్కోరింగ్ కూడా వేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇదండి.